మత సామరస్యాన్ని పాటిస్తూనే హిందూ మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాణా ప్రతాప్ కోరారు. మతాల కంటే ధర్మం గొప్పదని, ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రవచించారు. విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ అధ్యక్షతన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం స్టేజి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో భజనా బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం, భాగవతం, రామాయణం ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలను వివరించారు. హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని ఆయన కోరారు. అనంతరం నాగిశెట్టి శ్రీనివాస్ కన్వీనర్గా తిరుమలాయపాలెం మండల భజనా బృందాల నూతన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నలజాల రామారావు, కొచ్చెర్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. చూస్తాము, అందరినీ గౌరవిస్తాము, అందరినీ గౌరవిస్తాం కాబట్టి నిన్ను కూడా గౌరవిస్తున్నావు. నువ్వు మమ్మల్ని కించపరచని తయారయ్యావు. ఏం నేర్పుతావు భారతీయులకి ధర్మాన్ని? నువ్వు ఎప్పుడు పుట్టిన నీ ధర్మాలు? మీరు ఆశ్చర్యపోయే చరిత్ర చెప్తున్నా. నేను ఏది కల్పితని చెప్పను. నాకు ఏ మతం మీద కోపం లేదు, ఏ మతం మీద విద్వేష భావం లేదు. నా ధర్మాన్ని నేను హిందూ మతం అంటలే, హిందూ ధర్మం. ఇది విశ్వ హిందూ పరిషత్, ధర్మ పరిషత్. ఇది ఏ పార్టీకి అనుబంధం కాదండి. ఇక్కడ అన్ని పార్టీలు ఉంటారు నాకు తెలుసు. అందుకనే ఒక సభలు అడిగారు మమ్మల్ని, మీరు ఏ పార్టీ వాళ్ళు అంటే, ఏమంటే జై శ్రీరామ్ అంటే బీజేపీ అండి. ఏమి మిగిలిన పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటలేదా జై శ్రీరామ్ అని? జై శ్రీరామ్ అన్నవాడు బీజేపీ ఎట్లయితాడండి? ఎంత అజ్ఞానం అండి అది! భూత పదం ఏమన్నా? రాముడు ఆయన మీ చిన్న ఆయనారా అంటున్నారు. ఎస్, మా చిన్న ఆయనే, మా నాయనే. ఎందుకు విమర్శిస్తున్నాను? ఇతరులు విమర్శించగల ఆ రకంగా భారతమాత, మీరు పుట్టిన అర్ర భారతమాతకు అంటున్నారు. ఏం మాటలై? ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏం తింటున్నారు వీళ్ళు? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అంటే హిందువులు ఏమి మాట్లాడలే కాబట్టి మీరు విమర్శలు చేస్తున్నారా? రాయపురం సుబ్బారావు గారు, నేను తెలుగు మాస్టర్ అండి, 25 ఏళ్ళు పనిచేసే. నా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటాడు. భారతి అంటే స్త్రీ అండి. తల్లి భారతి వందనమమ్మ, నీ ఇల్లే మా నందనమమ్మ అంటారు దాశరథి కృష్ణమాచార్యులు గారు. భరతమాత మా తల్లి అంటున్నాం మనం. భారతమాతకి జై అంటే వాళ్ళు మత పిచ్చోళ్ళండి. నా దేశం నా తల్లిగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పేసి కన్న తల్లితో సమానంగా ఈ భూమిని నేను ప్రేమిస్తున్నాను, భూదేవి అంటున్నాను. ఎంత గొప్ప సంస్కారం అంటే హిందువులది. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ హిందూ సంస్కృతిని కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడేది ఎవరో తెలుసా అండి? ఎవరైనా తెలిసిన పెద్దవాళ్ళు చెప్పండి. ఇక్కడ 60-70 ఏళ్ళు ఉన్నారు. ఎవరు కాపాడుతున్నారు హిందూ సంస్కృతిని? ఎవరు కాపాడుతున్నారు? మీరు చదువుకోలేదు కానండి, కొంతమంది చదువుకుని ఉండే, కానీ చదువుకోకపోయినా ఈ సంస్కృతిని కాపాడుతున్న వాళ్ళు మీరేనండి. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల దేవుళ్ళకు పెట్టిన పదార్థాలు మీరు తినటానికి లే. ఎవరికైనా అభ్యంతరం ఉందా? లేదు కదా. కొంతమంది దుర్మార్గ ప్రభుత్వం వాళ్ళు ముస్లింలను ఆగం చేస్తున్నారు తప్పితే ఎక్కడ లేదండి. తానీషా రాముడి పల్లకి మోసాడు కదా, మనకు తెలిసిన చరిత్రేగా. ఎక్కడుందంటే రామాయణంలో ఉంది. సంస్కారం ఎక్కడుందంటే రాముడిలో ఉంది. ఇంద్రనీకరి ఎక్కడుందంటే రాముడిలో ఉంది. సౌష్యం ఎక్కడుంటే సీతమ్మ తల్లిలో ఉంది. అలాంటి ఆదర్శాలని నరనరలో జీవించుకున్న నా భారతీయ సమాజానికి, నా భారతీయ ధర్మానికి, నా హిందూ ధర్మానికి చెదలు పట్టించేలాగా ఓట్ల కోసం మా కులాల పేరుతోని, వర్ణాల పేరుతోని మమ్మల్ని చీల్చేసి మా జీవితాన్ని నాశనం చేయడం కోసం మీరు మీ రాజకీయ యజ్ఞాన్ని మా జీవితంతో చెలగవటాన్ని చేస్తూ ఉన్నారా? నేనొక్కటి చెప్తున్నాను, రేపొద్దున పంచాయతీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. మనకి పార్టీ అనేది ముఖ్యం కాదు. ఎవరైతే జై శ్రీరామ్ అంటారో, ఎవరైతే మనస్ఫూర్తిగా రాముడికి సంఖ్య చేస్తారో వాళ్ళని మీరు నెత్తిన పెట్టుకోండి. వాళ్ళని మీరు నెత్తిన పెట్టుకోండి. మనకు పార్టీతో సంబంధంలా. ఏ పార్టీని బాగలేదు. రాముడిని కించపరిచేవాడు, రాముడిని విమర్శించేవాడు అవసరార్థం రామనామని చెప్పాడు. మనకు కావక్కర్లా. మన దేవాలయంలో భజన చేస్తున్నాం. మా గుడికి నేను ఏమిస్తావు చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాదే అగ్రహారం గ్రామం, కూసుమిచి మండలం. మేము ఈ విశ్వ హిందూ పరిషత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ హిందువులందరూ మనంతా బంధువులం.
ఇది అంతా ఒక సమ్మేళనంగా, ఒక గ్రూపుగా కాకుండా ఒక శక్తిగా, యుక్తిగా మొత్తం ప్రతి గ్రామాన అందరూ ఐకమత్యంగా ఉండి మన సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం ఈరోజు మనం అందరం పాటుపడాలి. మీరు ఒక్కొక్కరు 10 మందికి హిందూ ధర్మం చెప్పాలి. అసలు హిందూ ధర్మం అంటే తెలుసా అండి మీకు? ఇప్పేస్తున్నా, ఇంతవరకు మీరు ఎప్పుడు ఇని ఉండని మాటలు మొత్తం మీ కళ్ళ ముందు ఇప్పేస్తున్నా వినండి. ఏంటో తెలుసా అండి హిందూ ధర్మం అంటే? క్షమ, గమ, ధృతి, శౌచము, అస్థేయము, ధీ, విద్య, ఇంద్రియ నిగ్రహము, అక్రోధము, సత్యము. ఈ 10 లక్షణాలు ఉన్నది హిందూ ధర్మం అండి. హిందూ మతం కాదని మాట్లాడేది హిందూ ధర్మం. ఏంటి 10 లక్షల అర్థం? క్షమ, ఎవరైనా క్షమిస్తాడని హిందూ చాలా గొప్పవాడు. ఎంత పెద్ద తప్పు చేయని, బాబాయ్ నా తప్పు అయిపోయింది అని కాళ్ళు పెట్టుకుని నా కనపడి బాగా తప్పు చేశాను అంటాడు. ఇంత గొప్ప సంస్కారం హిందూకు మాత్రం ఉంటుంది, ఇంకెవరికి ఉండదండి. దాసుని తప్పు దండంతో సరైన వదిలేస్తారు. సామెత కూడా ఉంది మనకి, అవునా? ఈ సంస్కారం మరెవరికైనా ఉందా? కాళ్ళదండం పెడితే నెత్తిన తలకాయ నరికేస్తారండి దుర్మార్గులు. అలాంటి మతాలు మనకు అవసరమా? ఈ మతాలు, ఇది ధర్మం. హిందూ మతం, హిందూ ధర్మమే దేశం నడుస్తుందండి. క్షమించే గుణం ఉంది, క్షమించమని చెప్తుంది హిందూ ధర్మం. నేను చెప్పే మాటలన్నీ వివేకానంద స్వామి చెప్పిన మాటలు, నా సొంత మాటలు కాదు. ఫాస్టర్గా 2 జిల్లాల్లో పెద్ద పేరు మూసినాడు. క్యాన్సర్కి ఆయుర్వేద మంది ఇస్తాడు ఆయన, చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఆయన చేతి ఇంత మంది అయితే సార్ క్యాన్సర్ కూడా రాదంట. మొన్న రోగం వచ్చిపోయి హాస్పిటల్ చేరింది. నీ రోగం నువ్వు తగ్గించుకోలేనుడి, జనం రోగాలు తగ్గిస్తావు. నా సై రోగ హరై సబ్ పీరా జపత నిరంతర హనుమత వీర సంకటతే హనుమాన చుడావై మనకు రోచన ధ్యానజలావై. తులసిదాస్ ఎప్పుడు చెప్పాడుగా, ఎందుకుంటే నీకు సంకటాలు, బాధలు ఎందుకుంటాయి? ఒక్కసారి చాలీస పాడండి, నీకు సంకటాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు ఎందుకుంటాయి? నీకే కాదు, నువ్వు పాల్గొనమే బాగా చుట్టూ 3 కిలో పడుకులు ఉండవు. చిన్నప్పుడు మా నాయనమ్మ అనేది భయమైతే నాయనమ్మ అంటే ఒక మాట చెప్పేది. నాయన ఏం 2 మాటలు చెప్పు అనేది మా నాయనమ్మ. ఇప్పటికి కూడా చెప్తా అప్పుడప్పుడు, శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. రామనామము 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 రామ రామదాసులైన వారికి రంజామైనది రామన. 1 2 3 అక్షరముల యొప్పి ఉన్నది రామన. పంచదార తేనె కన్నా మధురమైనది రామన. పాలు మీగడ రుచుల కన్నా తీపై ఉన్నది రామనామము రామ రామనామము రామనామము రామనామ. జై శ్రీరామ్. ఓకే, అందరూ ఎవ్వరు బోధించకుండా. అనే సంస్థ 1966 ముంబై శాంతిపముని ఆశ్రమంలో ప్రారంభమైంది. 2006లో ధర్మ సంసర్గని నిర్వహించి 18,000 మంది సాధువులతోని మేము ఉద్యమం మొదలుపెట్టినాం. మొదలుపెడితే ఆయన రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి, మీ 7 కొండలు మీకే, 2 కొండలు కాదు అని మరి 2 కొండలు మనకే అప్పచెప్పిండు. 4 భోగిలకు పోయినాం, కొద్దిమంది కాదు, 4 భోగిలకి ఖమ్మం జిల్లా మొత్తం బయలుదేరిపోయినాం. పోయి అందులో మరి 3 రోజులు బస చేసి గంగా నదిని ఉండి ఆ సభని జయప్రదం చేసినాం. ఆ తర్వాత రామసేతు ఉద్యమం అని అదే సంవత్సరం రామేశ్వరం ప్రభుత్వం ఉందిగా సోనియా గాంధీ, ఆ సోనియా గాంధీ రామసేతును తీసేయాలని పట్టుబట్టింది. కరుణానిధి ప్రభుత్వం అప్పుడు తమిళనాడు. రామసేతు ధనుసుకోటి దగ్గరికి పోయి కూడా ఎంత పోరాటం చేసినాం. ఇదే టీడీ కళ్యాణ మండపంలో ఆగస్టు 8వ తారీఖు నిరాహార దీక్షలు కూడా చేపట్టినాం.